హరే కృష్ణ. ఈరోజు క్యాన్సర్ని రాకుండా మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తాను. క్యాన్సర్ మెయిన్గా ఎందుకు వచ్చిందంటే మనం సూర్యరశ్మిలో ఉండకుండా, ప్రకృతి సహజ సిద్ధమైన వాతావరణంలో ఉండకుండా, లైట్ కాంతి వెలుగులో ఉంటే క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. మనం ఆయిల్ బాగా మరిగించి రోడ్డు మీద బజ్జీలు వేసేవాడు అదే ఆయిల్ని 10-20 సార్లు మళ్ళీ ఆయిల్లో అదే మళ్ళీ పోసి మరిగించి చేసి ఆయిల్లో బజ్జీలు తిన్నా కూడా క్యాన్సర్ రావడానికి కారణం. టీ షాప్లో వాడు పాలని మళ్ళీ పోసి బాగా మరిగిస్తాడు, అంటే టేస్ట్ రావడానికి బాగా టీని మరిగిస్తాడు. అలా బాగా మరిగిన టీ తాగినప్పుడు అది పొట్టలోకి వెళ్ళిపోయి అది పూర్తిగా అరగకుండా దాంట్లో నుంచి ఒక క్రిములు ఫామ్ అయ్యి క్యాన్సర్ వచ్చింది. సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ వచ్చింది. మనం జలంస్లేరు గిన్నెలు కుక్కర్లో వాడటం వల్ల దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చింది. సూర్యకాంతిలో లేకుండా ఏసీల్లో ప్రకృతి సహజ సిద్ధమైన గాలి పీల్చుకొని బతికేవాడికి, ఆర్టిఫిషియల్గా ఏసీల్లో జీవించే వాళ్ళకి క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. మనం తినే ఫుడ్లో చాలామంది టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు. బయట ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్లో అన్నీ టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు. అది ఒక కెమికల్ అనమాట. అజినోమోటో అనే ఒక కెమికల్. ఆ కెమికల్ తినటం వల్ల కూడా స్టమక్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి దాని నుంచి స్టమక్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సరు వచ్చిన వాళ్ళని దాన్ని ఎలా నివారించుకోవచ్చు, దాన్ని ఏ విధంగా ఒక మందు మెడిసిన్ వాడకుండా తగ్గించుకోవచ్చు, దాన్ని ఎలా చేయాలి అనేది నన్ను ఎవరైనా కాంటాక్ట్ అయితే నేను వాళ్ళకి క్యాన్సర్ నివారణ కోర్సుని వాళ్ళకి తెలియజేస్తాను. ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల, కపాలభాతి ప్రాణాయామం చేయటం వల్ల క్యాన్సర్ని కూడా జయించవచ్చు. మీకు ఎవరికన్నా క్యాన్సర్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా వీడియోస్ అన్నీ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. హరే కృష్ణ.